హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అటవీ శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ లో 10th and 12th అండ్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ 10th అండ్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ లాస్ట్ డేట్ ఏంటి, శాలరీస్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఎటువంటి లేట్ లేకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి ICFRE ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కి గాను 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ ఈ పోస్ట్ కి గాను 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ డ్రైవర్ పోస్ట్ కి గాను 1 వేకెన్సీ అయితే ఉంది. సో టోటల్ గా 14 వేకెన్సీస్ అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. అండ్ ఈ జాబ్ కి మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే 18 to 30 years వరకు ఈ జాబ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ కి స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 14th, 2025 ఈ డేట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. అండ్ ఆ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 10th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్ లో అప్లై చేస్తే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు. సో ఎవరైనా కానీ ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి అయితే అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళైతే ప్రతి పోస్ట్ కి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో అది అండ్ ప్రాసెసింగ్ ఫీజు రెండు అయితే విడివిడిగా అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి అందుబాటులో ఉన్న ఆన్లైన్ ఫామ్ ద్వారా అయితే July 14th, 2025 మార్నింగ్ 1 గంటకి MP ఆన్లైన్ పోర్టల్ https and www.mponlinegovernment.in ఇక్కడ అయితే అప్లై చేయొచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నాం కదా. ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th, 12th అండ్ ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే అందరూ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్ గా వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 ఇక్కడ ఫీల్డ్ అండ్ ల్యాబ్ కోసం ఉంది. అండ్ లెవెల్ 5 గ్రేడ్ వస్తుంది ఇది. అండ్ నెంబర్ ఆఫ్ బ్రేకప్ పోస్టెస్ చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి అన్నాం కదా. అది ఒకటి జనరల్ కేటగిరీకి 1 అండ్ EWS కి 1 అండ్ SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 2 అండ్ OBCకి 4 అయితే రిజర్వేషన్ లో ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ విత్ botany or zoology or agriculture or forestry or biotechnology or chemistry or environmental science or statistics ఏదైనా ఒక సబ్జెక్ట్ లో అయితే మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కేటగిరీస్ కూడా చూసుకున్నాం కదా మనం. సో మీరైతే ఈ జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ గార్డ్ ఇది లెవెల్ 2 గ్రేడ్. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసి జనరల్ కేటగిరీకి అండ్ 1 వచ్చేసి OBCకి అయితే ఉంది రిజర్వేషన్ లో. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. సైన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి, అంటే బోర్డ్ ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి అనేసి చెప్తున్నారు. టు కంప్లీట్లీ ఫారెస్ట్ ట్రైనింగ్ కోర్స్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ ద probationary period, physical proficiency test and medical standard are given below in the exam pattern. ఎగ్జామ్ ప్యాటర్న్ లో అయితే మీకు అక్కడ టెస్ట్లు అయితే ఉంటాయి, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, అక్కడైతే కూడా మీరు పాస్ అవ్వాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ ఇది ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2. ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మీరైతే 10th అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ప్యాషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ మోటార్ కార్స్ మీకు వ్యాలిడ్ గా ఉన్న ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ 3 years ఆఫ్ మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ లో, అంటే మోటార్ వెహికల్స్ లో డ్రైవ్ చేసినట్టు ఒక మీకు 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. అండ్ డిజైరబుల్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెషిన్స్ ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్స్, అంటే వెహికల్ కి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు వాటిని గెస్ చేసి చిన్న చిన్న రిపేర్స్ అయితే చేసే కెపాసిటీ మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికోసం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 30 years మధ్య వయసు ఉన్న వాళ్ళు
ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి గాను 21 నుంచి 30 ఇయర్స్, అండ్ ఫారెస్ట్ గార్డ్కి గాను 18 నుంచి 27 ఇయర్స్, అండ్ డ్రైవర్స్కి గాను 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే మీకు శాలరీస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకి 700 రూపీస్ ఉంది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫ్ అప్లైడ్ పే స్కేల్ యాజ్ పర్ 7 CPC నుంచి డ్రైవర్ కి లెవెల్ 2 ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ అనేది 150 రూపీస్ ఉంది. అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 700 రూపీస్. సో ఇక్కడ మనం టోటల్ గా చూసుకున్నట్లయితే 700 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ ప్లస్ GST ప్లస్ 150 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. అలాగా నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ కి కూడా అంతే 150 రూపీస్ ఇది, అండ్ 700 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ప్లస్ GST. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5 కి గాను ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 350 రూపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ 700 రూపీస్ ప్లస్ GST అనేది యాడ్ అవుతుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అండ్ లాస్ట్ లో ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్ కి అనేది అప్లై చేస్తారు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 14, 2025 ఈ డేట్ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 10, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ క్లోజింగ్ డేట్ టైం సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే August 10 ఈ లోపు మీరు ఏది ఏమైనా సరే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఫస్ట్ వారంలో అయితే మీకు టెంటేటివ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ట్రేడ్ టెస్ట్ స్టేజ్ 2 చూసుకున్నట్లయితే టు బి నోటిఫైడ్ లేటర్. మీకు తర్వాత ఈ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ కోసం అయితే మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా 10th అండ్ 12th ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు సెండ్ చేయొద్దు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.